పోరిమామిలలోని ఘనంగా ప్రతిభ పురస్కారాల ప్రదానోత్సవం మెరిసిన ప్రతిభకు నగదు ప్రోత్సాహకాలు. పోరుమామిల మండలం కమ్మవారిపల్లిలోని ఎస్పీఎస్ ఫంక్షన్ హాల్లో శనివారం ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించబడింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పోరుమామిల మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదివి మార్చి 2026లో నిర్వహించిన ఎస్ఎస్సి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఎన్ఆర్ఐ గడ్డం వెంకటరమణయ్య, కమలమ్మ దంపతులు తమ తల్లిదండ్రులు చిన్న వెంకటయ్య, సుబ్బారావు జ్ఞాపకార్థం పురస్కారాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రథమ బహుమతిగా 7,116, ద్వితీయ బహుమతిగా 5,116, తృతీయ బహుమతిగా 3,116 రూపాయల చొప్పున విద్యార్థులకు ప్రదానం చేశారు. సభాధ్యక్షులుగా గుండెబోయిన శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కడప జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ శంషుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు, ప్రధాన ఉపాధ్యాయులు, గ్రామ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఈఓ శంషుద్దీన్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలి అని అన్నారు. గడ్డం రమణయ్య, కమల దంపతులు సేవలను కొనియాడుతూ ప్రాంత ప్రజలు వారికి రుణపడి ఉంటారు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఏ సెక్టోరియల్ అధికారులు టి విజయభాస్కర్, బి జాఫర్, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ అవుతుంది. వాటి మీద చర్యలు వాటికి మొన్న వచ్చినటువంటి ఎస్సీపీసీఆర్ వాళ్ళు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది. గవర్నమెంట్ త్వరలోనే ఈ ఫీజు రెగ్యులేట్ అనేటువంటిది రివైజ్డ్ చేసి చాలా స్ట్రిక్ట్గా అమలు చేయకపోవడం అనేటువంటి జరుగుతుంది. దీనివల్ల భవిష్యత్తులో వాళ్ళ స్కూల్లో రికగ్నిషన్ కూడా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం త్వరలోనే చట్టం తీసుకొని రావడం జరుగుతుంది. కాదు సార్, ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పి విద్యాశాఖ మంత్రి చెప్పారు సార్. ఏ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కడ వాటికి అవసరమైనటువంటి ఆదేశాలు గతంలోనే ఇవ్వడం అనేటువంటి జరిగింది. గ్రౌండ్ స్థాయి నుంచి ఎంఈఓలు, డివైఓలు తర్వాత అందరూ కూడా విజిట్ చేసి లేనటువంటి వాళ్లకు సూచనలు, లేకపోతే నోటీసులు, లేకపోతే వాళ్ళ రికగ్నిషన్ రద్దుకు సిఫార్సులు కూడా ఇవ్వమని చెప్పడం అనేటువంటి జరిగింది. సార్ మీరు ఇచ్చేటప్పుడు మీరు ఒకటి పట్టుకోండి. మీరు కవర్లోనే మీకు ఇచ్చే అమౌంట్ డబ్బులు కూడా ఫస్ట్ వాళ్ళకు 7,116, సెకండ్ వాళ్ళకు 5,116, థర్డ్ వాళ్ళకు 3,116 ఆ కవర్లో ఉంది. గమనించాల్సింది. అందరు ఇట్లా చూడండి, అందరు ఇట్లా చూడండి. పక్కన డిఓ సార్ చైతన్య ఓకే. కాకపోతే నా ప్రయత్నం మీ గుండెలో ఉండాలని, ఆ గుండెల్లో ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నదే నా ప్రయత్నం. సో అందుకే నేను ఎప్పుడూ కూడా మీ వాడిని, మీ పక్కన కూర్చున్న వాడిని తప్ప మీ అధికారాన్ని చెలాయించే వాడిని కాదు. ఒక మిత్రుడిగా మాత్రమే నన్ను చూడండి. అలాగే ఈ సభను ప్రారంభించడానికంటే ముందు మనము ప్రతిరోజు ప్రార్థించవలసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ప్రతిరోజు ఎవరు చెప్పండి, వాళ్ళు ఎవరిని ప్రార్థించాలి? ఈరోజు శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఈ రోజుల్లో పేపర్లలో మనం చూస్తున్నాం. శ్మశానం దగ్గర వదిలిపెట్టినటువంటి కొడుకులు,
స్టాండ్లో అనాథలుగా వదిలిపెట్టినటువంటి కొడుకులు, ఆస్తి లాక్కొని బయటకు పంపించినటువంటి కొడుకులు, ఇలాంటి దయనీయమైన స్థితిలో మన సమాజం ఉంది. వాస్తవానికి మనం కృతజ్ఞత చూపాల్సిన ముగ్గురికి: తల్లి, తండ్రి, ఉపాధ్యాయులు. ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే దానికి కారణం మన తల్లిదండ్రులే. ఒకసారి ఆలోచించండి. నిజంగా చిన్నప్పుడు మనం పెరిగే క్రమంలో నేను రోజు పొలానికి పోతున్నాను, నేను రోజు కూలికి పోతున్నాను, 6వ తరగతి నుంచే నా బిడ్డలు, కొడుకులు పొలానికి పంపిస్తే ఒక 10 రూపాయలు వస్తాయి అని ఆలోచించుంటే ఈరోజు మనం ఇక్కడ ఉండేవాళ్ళం. నా పిల్లలు ఉండకూడదు అని చెప్పేసి తనకు లేకపోయినా తను తినేటప్పుడు చివరి ముద్ద ఉన్నప్పుడు పిల్లలు వచ్చి నాకు ఆకలి అంటే ఆ ముద్దను పిల్లలకి ఇచ్చి తను ఆకలితో నిద్రపోయినటువంటి తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. తనలా తన పిల్లలు కాకూడదు అని ఎన్నో త్యాగాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అంతవరకు ఎందుకు, ఇప్పుడు మీరు ఇంటి దగ్గర పోండి, పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్లలు, ఆడపిల్లలు ఉంటే ఆ తల్లి దగ్గర పోయి ఆమె భర్త నీకు ఈరోజు ఒక 2 తులాలు బంగారం తీసుకోవాలనుకుంటున్నాను అంటే ఆమె నోటి నుంచి వచ్చే మాట ఒకటే ఒకటి: నా పొద్దు నా బిడ్డకి ఇవ్వండి అనుకుంటుంది. అది అమ్మ. తల్లి కనపడేటట్టు ఏడుస్తే తండ్రి ఎవరికి చెప్పకుండా గుండెలను ఏడ్చి బాధ్యత వేసుకునేటువంటి వాడు తండ్రి. వాళ్ళిద్దరి వల్లనే ఈరోజు మనం ఇక్కడ మాట్లాడగలుగుతున్నాము. ఇక 3వ వ్యక్తి ఎవరంటే గురువు. కారణం, తల్లి తండ్రి జన్మనిస్తే మనకు జీవితాన్ని ఇచ్చేది గురువు. ఎందుకు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటి అంటే, మాకు